తిరుపతి జిల్లాలో ఇసుక సరఫరాలో ఎలాంటి అక్రమ రవాణాకు తావు లేకుండా పటిష్ట నిఘా ఉంచాలని జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ అధికారులను ఆదేశించారు. సత్యవేడు నియోజకవర్గంలోని నాగులాపురం మండలం పరిధిలోని సుబ్బనాయుడు కండ్రిగా ఇసుక స్టాక్ పాయింట్ను సత్యవేడు ఎమ్మెల్యే ఆదిమూలంతో కలిసి కలెక్టర్ పరిశీలించారు. ప్రజలకు నామమాత్రపు ఛార్జీలతో ఇసుక సరఫరా చేసేందుకు జీవో నెంబర్ 43ను ప్రభుత్వం విడుదల చేసిందని తెలిపారు. ఈరోజు ఒక జీవో జారీ చేయడం జరిగింది. ఇందులో ఏంటంటే కొత్త ఇసుక మీద కొత్త పాలసీ వచ్చేదాకా ఇంటరిమ్ డైరెక్ట్ ఒక గైడ్ లైన్స్ అనేది ఇచ్చారు జీవోలో. ఏమంటే మనకి ఏదైతే జిల్లాలో ఇసుక డిపోలు వీటన్నిటిని ఉన్నాయో వాటిల్లో ప్రజలకి ఎంత రేటుకి ఇసుకన అనేది మనము అమ్మాలనేది ఒకటి, ఏ పద్ధతిలో అమ్మాలనేది కూడా దాంట్లో చాలా డీటెయిల్గా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. సో ఇప్పుడు మనం సత్యవేడు నియోజకవర్గంలో ఇక్కడ ఉన్నటువంటి 2 రీచ్లో మనకి టన్ను 200 రూపాయలు చొప్పున మనం రేటు ఫిక్స్ చేయడం జరిగింది డిఎల్ఎస్ఏ కమిటీ ద్వారా, జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో. ఇక్కడ ఈ ఉదయం 6 నుంచి రాత్రి 6 వరకు మనం ఇక్కడ శాండ్ తీసుకెళ్ళచ్చు. మనకి ఆన్లైన్ పేమెంట్ మాత్రమే చేయాలి. అంతా మన ఇప్పుడు అందరికీ గూగుల్ పే, యూపీఐ ఎంత అలవాటైంది కాబట్టి కేవలం ఆన్లైన్ పేమెంట్ మాత్రమే చేస్తాము. దాని మీద మా స్టాఫ్ అందరికి కూడా పూర్తిగా ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది, ఎలా చేయాలి ఏంటి అనేది. ఎంత ఇంకా అవైలబుల్ ఉంది ఇసుక అనేది కూడా మీకు ఆన్లైన్లోనే చూసుకుంటే తెలిసే మార్గం కూడా ఆల్రెడీ ఏర్పాటు చేయడం జరిగింది. దాంట్లో చూసుకొని ఎంత ఉంది అనేది చూసుకొని దాన్ని బట్టి మీరు రావచ్చు. ఈరోజు ఒక జీవో జారీ చేయడం జరిగింది.